వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ మార్కెట్ యొక్క వ్యూ అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, హారిజెంటల్గా 18,620 అనేది ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్. ప్రస్తుతం ఆ రెసిస్టెన్స్ లెవెల్ ఏంటంటే ఫాల్స్ బ్రేక్అవుట్ అయింది, అక్కడ బ్రేక్అవుట్ అయినట్టు కనిపించింది. కానీ మనకేంటంటే ఇమీడియట్గా ఆ లెవెల్ నుంచి కూడా రివర్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, మనకి వీక్లీలో క్లోజింగ్ ఇచ్చింది, బట్ ఇమీడియట్గా ఒక సెల్లింగ్ ప్రెషర్తో కిందకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉండొచ్చు అనేది మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, బ్లూ లైన్ ఏదైతే మార్క్ చేసామో ఇది వచ్చేసరికి వీక్లీ ట్రెండ్ లైను. వీక్లీ టైం ఫ్రేమ్లో బిగ్గర్ పిక్చర్లో ట్రెండ్ లైన్ ఇది. సో ఒకవేళ మార్కెట్ స్లిప్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ మనకి 17,300 దగ్గర సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 17,300 దగ్గర కనిపిస్తుంది. మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనకి 17,850 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకి ఇంకా 550 పాయింట్స్ రూమ్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ వీక్లీ టైం ఫ్రేమ్లో ఈ యొక్క ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకోవాలి, టెస్ట్ చేయాలంటే మనకి 550 పాయింట్లు డౌన్ సైడ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో బేస్డ్ ఆన్ ద వీక్లీ టైం ఫ్రేమ్ మనకి 17,300 అనేది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి వీక్లీలో ఒక శాండ్విచ్ కనిపిస్తూ ఉంది. ఈ లెవెల్ అనేది అబ్జర్వ్ చేస్తే అరౌండ్ ఏంటంటే 17,700 అనుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ అనేది ఇదే లెవెల్ని సపోర్ట్గా తీసుకుంది. ఒకవేళ ఈ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే మనకి ఏదైతే వీక్లీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉందో 17,300 ఆ లెవెల్ని అయితే స్లోగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్, ప్రీవియస్గా మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ అది చూసుకున్నట్టయితే ఇది డైలీ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆరెంజ్ కలర్లో ఉన్న ట్రెండ్ లైన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మల్టిపుల్ టైమ్స్ ఇదే ట్రెండ్ లైన్ని సపోర్ట్ లాగా తీసుకుంది. బట్ ఈ టైం ఏంటంటే బ్రేక్అవుట్ అయింది కిందకి, మళ్ళీ ఇమీడియట్గా రీటెస్ట్ కూడా చేసింది ఫ్రెండ్స్. ఈ యొక్క ట్రెండ్ లైన్ని అక్కడ నుంచి కూడా కిందకి రావడానికి ట్రై చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 17,860 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి ఈ లెవెల్ని టెస్ట్ చేసి బ్రేక్ డౌన్ జరిగితే దట్ విల్ బి ఎ గుడ్ అనమాట. ఇక్కడ నుంచి షార్ప్గా సెల్ ఆఫ్ అనేది జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఫ్రెండ్స్, మనకి ఈ లెవెల్ దగ్గర కొద్దిగా సపోర్ట్ అనేది తీసుకుంది. చూద్దాం మార్కెట్ అనేది రికవర్ అవుతుందా లేదు అని చెప్పేసి. సో ప్రస్తుతానికి ఏంటంటే రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కనిపిస్తున్నాయి. 17,300 కనిపిస్తుంది, 17,800 ఈ లెవెల్ వచ్చేసరికి హారిజెంటల్గా మనం చూసుకున్నట్టయితే ఇది ఒక జోన్ ఉంది, 760. ఓకే, ఈ రెండు కూడా మనకి డౌన్ సైడ్ ఇంపార్టెంట్ లెవెల్స్. వెరాజ్ ఫ్రెండ్స్, మనకి అప్ సైడ్ పరిస్థితి ఏంటంటే మనకి ఇంకా ట్రెండ్ డౌన్ సైడ్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. ఎందుకంటే మనది ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే నేను డ్రా చేస్తున్నానో చూడండి, ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది మనకి బ్రేక్అవుట్ జరగాలి ఫ్రెండ్స్. మనం ఈ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తే థర్డ్ పాయింట్ని అయితే టచ్ చేయలేదు ఇంకా. సో ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే 17,760 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ అరౌండ్ మనం ఎక్కడ అనుకోవచ్చు అంటే 18,100 200 అనుకోవచ్చు రఫ్గా. సో ఇమీడియట్గా మనకి ట్రెండ్ లైన్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ నిఫ్టీ లెవెల్స్ ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో సేమ్ మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్ అనేది చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే సేమ్ లెవెల్ అనేది మనకి సేమ్ యాజ్ ఏంటంటే నిఫ్టీలో లాగే మనకి ఈ 2 పాయింట్స్ని కనెక్ట్ చేసామంటే ఇక్కడ థర్డ్ పాయింట్ ఎగ్జాక్ట్గా ఆ పాయింట్కి వచ్చినప్పుడు బయర్స్ యాక్టివేట్ అయ్యారు. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఒక ఫ్లాగ్ అనుకోవచ్చు, షార్ప్గా ర్యాలీ అయ్యి దాని తర్వాత కన్సోలిడేషన్ తీసుకొని ఆ కన్సోలిడేషన్ నుంచి కూడా బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది. ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది, అక్కడ నుంచి కూడా కొద్దిగా కిందకి రావడానికి అయితే ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కిందకి అనేది రావడం జరిగితే మనకి ఈ లెవెల్స్ అనేది ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అప్రాక్సిమేట్గా 37,500 అనేది 37,500 లెవెల్ అనేది మనకి సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది బిగ్గర్ పిక్చర్లో. వెరాజ్ ఫ్రెండ్స్, మనకి డైలీ టైం ఫ్రేమ్లో అయితే ఒక ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడ్. సో ప్రస్తుతానికైతే మనం డైలీ టైం ఫ్రేమ్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. మనం డైలీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఈ 2 పాయింట్స్ని కనెక్ట్ చేస్తే థర్డ్ పాయింట్ అనేది సపోర్ట్ తీసుకుంది, అక్కడ నుంచి కూడా చాలా కష్టపడి పైకి వెళ్ళింది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ 1 2 3 4 అంటే 4 టైమ్స్ సపోర్ట్ అయితే తీసుకుంది. బట్ ఈ టైం అయితే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది మార్కెట్ అనేది. బట్ ఎనీ హౌ ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసిందో కొద్దిగా అడ్జస్ట్ చేద్దాం.
ఇమీడియట్గా బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు. ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ ఏదన్నా ఇక్కడ మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అట్లాంటి క్యాండిల్ ఏదైనా ఫార్మేషన్ జరిగిందనుకోండి, దెన్ ఏంటంటే మనకి అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. పైకి వెళ్ళి మనకి అప్ సైడ్ ఒక ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ చూడండి, ఈ పాయింట్ని, ఇది డైలీ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఈ పాయింట్ని టచ్ చేస్తూ ఒక అప్పర్ సైడు రెసిస్టెన్స్గా ఉండే ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఈ పాయింట్ దగ్గర మనకి సపోర్ట్ అనేది తీసుకొని మార్కెట్ అనేది రివర్స్ అయిందంటే మనకి ఇమీడియట్గా ఈ యొక్క రెసిస్టెన్స్గా ఉండే బ్లూ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే మార్కెట్లో ఒకవేళ షార్ప్ మూవ్ వస్తే డౌన్ సైడ్ అనేది ఇన్ కేసు వస్తే ఓకే. సో డౌన్ సైడ్ అయితే మనకి బిగ్గర్ పిక్చర్లో 37,000 రఫ్గా ఏంటంటే 425, లేకపోతే దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే 500 అనుకోవచ్చు. 37,500 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఒకవేళ మార్కెట్ స్లోగా స్లిప్ అవుతూ కిందకు వచ్చిందంటే దిస్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. ఒకవేళ మార్కెట్ రేపటి రోజున ఫ్రెండ్స్ ఈ ట్రెండ్ లైన్ కానీ రెస్పెక్ట్ చేస్తే అక్కడ నుంచి కూడా బౌన్స్ అనేది జరిగే అవకాశం ఉంది. సో అప్ సైడ్ అయితే ఈ యొక్క బ్లూ లైన్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది. ఒకవేళ అప్ సైడ్ కానీ వెళ్ళలేకపోతే ఫ్రెండ్స్ ఈ ట్రెండ్ లైన్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం. ఒకవేళ ఇక్కడ నుంచి బౌన్స్ అనేది అయితే ఇలా మల్టిపుల్ టైమ్స్ ఈ యొక్క ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకొని ఫైనల్గా బ్రేక్ డౌన్ జరిగితే దెన్ ఏంటంటే మళ్ళీ ఫర్దర్గా 37,500 లెవెల్ అనేది డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఫ్రెండ్స్ మనకి ట్రెండ్ లైన్ దగ్గర కొంత బయర్స్ లాస్ట్ మూమెంట్లో బయింగ్ చేసినట్టు కనిపిస్తుంది. వేరే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా లాస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే కొంత బయర్స్ అయితే యాక్టివేట్ అయ్యారు. చూద్దాం డైలీ టైం ఫ్రేమ్లో అయితే ప్రస్తుతానికి మనకంతా అగ్రెసివ్ కన్ఫర్మేషన్ అయితే మార్కెట్ నుంచి కనిపించట్లేదు. బట్ ఏంటంటే ఈ యొక్క విక్ అనేది డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడ లో చూడండి 41,870, దాని తర్వాత మనకి 188 అంటే ఈ యొక్క రేంజ్ అనేది మనం చూసుకున్నట్టయితే అంటే నిన్నటి రోజున రికవరీ గురించి మాట్లాడడం దగ్గర లో నుంచి 280 పాయింట్స్ రికవరీ అయితే చేశారు. సో ఏదన్నా మనకి ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ లేదంటే ఇండెసిషన్ క్యాండిల్, దాని తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం హ్యామర్ కానీ అలాంటిది ఏదైనా ఫార్మేషన్ జరిగితే దెన్ ఏంటంటే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది అప్ సైడ్ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ అయ్యండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.